ఓకే ఓకే. డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నాకు పెద్దగా పర్సనాలిటీ లేకపోయినా పర్సనాలిటీ డెవలప్మెంట్లో అన్ని దేశాలని అదరగొట్టాను. బిజినెస్లో బిల్ గేట్స్కి, పాలిటిక్స్లో జార్జ్ బుష్కి పర్సనల్ కన్సల్టెంట్ని, ఈ రాబిన్ హుడ్కి చైల్డ్హుడ్ ఫ్రెండ్ని. నేను చెప్పేవి 4 పాయింట్లు. పైకి రావడం కోసం తాటిమట్టకు ఎదురు దేకక్కర్లేదు, బాస్ కాళ్ళ దగ్గర పాకక్కర్లేదు. శ్రద్ధగా పని చేయండి, బద్ధకం వదిలేయండి. పని చేసుకుంటూ పోతే నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ గుజ్జు మీ బుర్రలో ఉంటే గ్లోబ్ మీ జేబులో ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్కి రామాయణంలో ఒక క్యారెక్టర్ని ఆదర్శంగా తీసుకుంటే చాలు. హీస్ ద గ్రేట్. ఎవరు సార్? అదేనయ్యా, అదేనయ్యా, మూత ఎర్రగా ఉంటుంది, వెనకాల తోక ఉంటుంది, చేతిలో గద ఉంటుంది. అతను సుగ్రీవుడా? కాదమ్మా, అదే సీతను ఎదగడానికి సముద్రం దాటాడు, లంకను కాల్చేశాడు. అతను ఎవరు సార్? అదేనమ్మా, నోట్లో ఆడుతోంది, బయటికి రావట్లేదు. నోట్లో ఆడుతూ బయటికి రానిది నాలుక. అదే అది కాదురా, అతను గుండెలు తెచ్చుకుంటే సీతారాములు కనిపిస్తారు. హనుమంతుడు సార్. కరెక్ట్ మ్యామ్. పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మెమరీ చాలా ఇంపార్టెంట్ సార్. అది నీకుంది. ఆ హనుమంతుడు క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ గా తీసుకోండి, మీరందరూ సక్సెస్ అవుతారు. పని చేసేవాడికి ఆఫీస్ బేస్, దాంట్లో అందరినీ నడిపించేవాడు బాస్. ఆయన వల్ల వస్తుంది మీకు క్యాష్. ఆయన కొట్టకూడదు మీరు గ్యాస్. ఆఫీస్కి వేసుకురాకూడదు డోస్, వేసుకొస్తే లైఫ్కి జాబ్కి లాస్. మీరు నా మాటల్ని అనుకోకూడదు ట్రాష్. నేను చెప్పే దాంట్లో ఉంటుంది ఫ్లాష్. అది మీకు అర్థం కాకపోతే మటాష్. ఓకే ఓకే. లేజీగా కూర్చుంటే అవుతాడు సూపర్ మ్యాన్, కామన్ మ్యాన్. పని చేసుకుంటూ పోతే లేమ్యాన్ కూడా స్పైడర్ మ్యాన్ అవుతాడు. మనిషికి విలువిచ్చేవాడు జెంటిల్ మ్యాన్, మనీకి విలువిచ్చేవాడు మామూలు మ్యాన్. వాల్యూస్ లేనివాడు సెల్ఫిష్ మ్యాన్, సెల్ఫ్ కొట్టుకునేవాడు మెంటల్ మ్యాన్. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే అవుతావు హిమ్యాన్, కాళ్ళ వేళ్ళ పడితే డాబర్ మ్యాన్. ఎప్పుడు నవ్వేవాడు యంగ్ మ్యాన్, ఏడుస్తూ మొహం పెట్టేవాడు ఓల్డ్ మ్యాన్. టైం సెన్స్ లేకపోతే అవుతాడు వాచ్ మ్యాన్. పని చేయని వాడే పూర్ మ్యాన్, రిస్క్ తీసుకునేవాడే రిచ్ మ్యాన్. అర్థమైంది కదా లేడీస్ అండ్ జెంటిల్మెన్? ప్లీజ్. హుషారుగా ఉండాలంటే స్టాఫ్, వాళ్ళకి కావాలి రిలీఫ్. అందుకే బాస్లు వీకెండ్స్ లో స్టాఫ్ రిలీఫ్ కోసం పిక్నిక్లు, ఎంటర్టైన్మెంట్లు ఏర్పాటు చేయాలి. రేపు సండే మనమంతా పిక్నిక్ వెళ్తున్నాం. నా ఫ్రెండ్ నారి కూడా గెస్ట్ గా వస్తున్నాడు. ఏరా కాక్టైల్ ఉందిరా? ఇప్పుడు కొట్టండి చప్పట్లు. బాయ్స్ ఎవరికి విజిల్స్ రావా? రావు సార్. అమ్మాయి దగ్గర నేర్చుకోండి. నా స్టాఫ్ని చెడగొట్టకరా. అది సరే గాని నీ కాబోయే అల్లుని కూడా పిక్నిక్ పిలువు. కుర్రాన్ని స్కాన్ చేసి వాడి సైకాలజీ స్క్రీన్ చేసి లోపల మనిషిని కూపీలాగి సైన్ చేసి సర్టిఫికేట్ ఇస్తా. పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.